ఎక్కడుందబ్బా? ఇదిగో. ఎస్, కమ్ ఆన్. ఇక్కడ ఉందన్నమాట. ఇప్పటికీ ఇక్కడ ఉంది. సో హాయ్, హలో గేమర్స్. ఈరోజైతే మనం ఆర్జిఎస్ న్యూ పార్క్ అయితే కనిపెట్టాము. ఇది చాలామంది హర్షిన్ గేమ్, ఇంకా హర్ష టార్సియా అతనేనా వాళ్ళు కనిపెడితే నేను చూశాను. డిస్క్రిప్షన్ ఆన్ చేశాను. మన టైటిల్ కాడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ అయితే ఆన్ అవుతుంది. ఇలా ఆర్జిఎస్ పార్క్ అయితే వస్తుంది అన్నమాట. ఈరోజు మన మంజుమేల్ బాయ్స్ సుభాష్ ఉన్నాడు కదా, అతను పడ్డట్టు మన ఫ్రాంక్లిన్ పడతాడు. చూడండి, ఇతని పేరు ఫ్రాంక్లిన్ కాదు, సుభాష్. ఈరోజు నుంచి, జస్ట్ ఈరోజు నుంచి మీకైతే చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆర్జిఎస్ పార్క్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇదిగోండి ఇలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఫోన్లో తప్ప, ఇప్పుడే చూస్తున్నా. ఆ టైటిల్ కార్డ్ చెప్పిన కదా, మోర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ అయితే చేయాలి. ఇప్పుడైతే మనం సుభాష్ కావాలి. సౌండ్ అయితే కొంచెం తగ్గాలి, అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి. ఇలా అయితే లోపట ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉంటుంది. మనం పైకి వెళ్ళి చూస్తా మా పెద్ద జెట్ ప్యాక్తో, రెడ్ కలర్. ఓకే, ఇప్పుడైతే మనం దిగాలి. సైడ్కి పెట్టి దిగితే ఏమన్నా 330 కదా, సారీ 320 పెద్దది జెట్ ప్యాక్, సూపర్ జెట్ ప్యాక్. ఓకే, అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేయాలి. ఒక్క 2 నిమిషాలు ఆగితే నేను పైకి వెళ్ళి చూపిస్తా. ఓకేనా? అరే ఇది పోట్లే. ఓకేనా గాయ్స్, చెప్పను కదా, ఒక్క 2 మినిట్స్ ఆగితే పైకి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాం. ఇలా ఉంటుంది అన్నమాట. ఇక పైకి ఎక్కదు అని నేను అనుకుంటున్నా. ముందరికి వెళ్తే పైకి వస్తాం. పైకి ఇక మళ్ళీ పైకి వెళ్ళదేమో, భయం అవుతుంది. హెలికాప్టర్తో వెళ్ళొచ్చు, బట్ అంత దూరం వద్దు మామ అని నా బ్రెయిన్ చెప్తుంది. ఇక వెళ్ళదు గాయ్స్. ఇటన్ సైడ్కి ఆపుదామా, లేకపోతే పైకి వెళ్దామా? నేను అనేది ఆ పైకి కాదు, వేరే పైకి, దీని మీదకి ఎక్కుదాం అంటున్నా. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని లోపల అయితే చూసాం కదా, దీని లోపల ఏముండదు, ఖాళీయే. వచ్చేసినాం. అరే అంత ఎత్తు. ఓకే, ఇప్పుడైతే ఇది లేకొచ్చు అని నేను అనుకుంటున్నా. డ్యామేజ్ అయిపోయింది సిస్టమ్. ఇప్పుడైతే ఎక్కొచ్చాక ఇది కాదా? అరే షడో, పక్క వేస్టాడ్ అవుతాడు. చూడండి, చెప్పినానా, పక్క వేస్టాడ్ అవుతుంది. మనోడేందుగా సారాకంలో మారింది. భలే ఉంది గ్లిచ్. ఓకే, ఇలా అయితే మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఇలా అయితే ఒక చిన్న యాడ్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్లే అయితే ఇప్పుడు మనం మంజుమేల్ బాయ్స్ అయితే చూద్దాం. మెగా ర్యాంప్ ఏమొద్దు. మనమైతే ఎక్కువ ZX10R నింజా H2R అయితే పోతుంది. ZX10R కలర్ చేంజ్ అయితే కాదు. ఫస్ట్ అయితే ఇన్ఫినిటీ హెల్త్ అయితే తీసుకోవాలి, లేకపోతే వేస్టెడ్. అరే టార్జాన్, అరే ఆటోమేటిక్లీ ఎక్కుతుంది. దీని లోపల ఎట్లా ఉంటుంది? అరే గ్యాస్, ల్యాంబోగిని అన్నీ ఇట్లా ఉంటాయి లోపల. భలే విచిత్రంగా ఉంటుంది. కలర్ చేంజ్ అవుతుంది, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ZX10R నింజా H2R వెళ్తుంది స్పీడ్గా. అది కూడా నింజా H2R గోల్డెన్ కలర్. ఓకే, అరే సారీ ఆరెంజ్ కలర్, ఈజీగా వెళ్తుంది. ఇలా అయితే మన ఇంటి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇలా అయితే దగ్గర, లేదంటే ఇంకా దూరం నుంచి స్పీడ్ వచ్చి అప్పుడు మంజుమేల్ బాస్లో సుభాష్ ఎట్లా పడతాడు అట్లా పడతామన్నమాట. అరే 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 భలే గ్యాస్. నాకైతే బాగా ఏడుపు వచ్చేసింది. 2 మినిట్స్ అట్లా అయిపోయింది. ఎందుకంటే అంత లోతుగా పడ్డాడు కదా, అయినా అతనికి ఏం కాలేదు. ఆయన రియాలిటీలో ఏం బాగాలేదు, బట్ సినిమాలో చాలా బాగున్నాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ పుట్టినని
కష్టపడి తీశాడు. గాయ్స్ ఇప్పుడైతే నేను డైలాగ్ అయితే కొడతాను. 3, 2, 1. మీరు అనుకుంటున్నది మామూలు ప్రేమ కాదు, అది లాగా స్వచ్ఛమైనది. ఎలా ఉంది డైలాగ్? ఓకే, కొంచెం దూరంలో అయితే మనం పడలేకపోతాం. ఇప్పుడైతే స్లోగా మళ్ళీ పెట్టాలి, ఎందుకంటే నాకే డిస్టర్బెన్స్ అవుతుంది, చిరాకు పుడుతుంది ఆ సౌండ్ వింటే. ఓ వాయ్ ఆ సౌండ్. మళ్ళీ ఈసారి వేరే బైక్ ఏదైనా ట్రై చేద్దాం. సరే ఏం బైక్స్ ఉన్నాయి మన దగ్గర? కొత్తగా బైక్స్ సరే 3000. మళ్ళీ అదే మళ్ళీ బ్లాక్ అయితే అంత స్పీడ్ అయితే పోదు. నేనైతే మీకు డెమో అయితే చూపిస్తా, అంత దూరం కూడా పడం. మళ్ళీ లాస్ట్ దగ్గరకు వచ్చాక మళ్ళీ డైలాగ్ అయితే పుట్టాలి. అరే ఎటు నుంచి పడితే ఇటు నుంచి వచ్చినాం, భలే ఉంది కదా. ఓకే స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ డైలాగ్. సార్ తమిళ్లోనా? వద్దు, తమిళ్లాగా అంత అర్థం కాదు. లాస్ట్లో తమిళ్. మీరు అనుకుంటున్నది మామూలు ప్రేమ కాదు, అది లాగా స్వచ్ఛమైనది. చెప్పానా బ్లాక్ కలర్ అంత దూరంలో మనం పడం. అబ్బా ఇంకా చెప్పాను కదా దూరం అయితే రామని. మళ్ళీ ఈసారి తమిళ్లో అయితే డైలాగ్ చెప్దాం. మదరయొద్దు మదరాలు కాదలన్లే అదయం తాంది ఉడిదమా. లాస్ట్కి అదయం తాంది ఉడిదమా. ఆ డైలాగ్ అయితే కొట్టాలి. ఓకే 3 ఈసారి తమిళ్ డైలాగ్ మొత్తం. మదరయం తాన్. అరే ఈసారి షోరూమ్ దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే వచ్చేసి. అర్రే అబ్బా కొంచెం ఫీవర్ ఉంది. ఓకే మదర్ కాదలే అదయం తాంది ఉడిదమా. మీరేమనండి సౌండ్? చూసారా సౌండ్ విన్నారు కదా? అబ్బా జడుస్తున్నా. ఇప్పుడు హ్యాండ్ సింబల్ని అయితే గట్టిగా ప్రెస్ చేయాలి. కొంచెం వెనక్కి వచ్చేటట్టు బటన్ నొక్కి గట్టిగా నొక్కాలి. మళ్ళీ ఈసారి వేరే డుకాటియా అది ఈసారి ట్రై చేద్దాం. అన్నీ 7లే. అరే గాయ్స్ 4 ఇన్విజిబుల్ షాడోలో 777 డుకాటి డెవిల్ ఏమంటారు, అదేం కేవ్ అంత గుర్తులేదు. ఆ కేవ్లో ఇంకా వందలాది కొద్ది ఉంటాయి. దాని మొత్తం పూర్తి స్టోరీ నేను చెప్తా, వినండి. అవునండి ఏమైందంటే పాండవులు ఒకప్పట్లో గిన్నెలు తయారు చేసుకునే వాళ్ళు అక్కడుండి, అవి కూడా రాళ్ళతో అవన్నీ పెరిగి 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 అలా అందులో ఆత్మలు కలిసి ఇక మన జెడెక్స్టెన్నరా అలా అందులో కలిసి అలా పెద్ద పెద్ద గుంటలు అలా ఉన్నాయి. మీరు అనుకుంటున్నది మామూలు ప్రేమ కాదు, అదయం తాంది ఉడిదమా 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 ఉడిదమా. ఈసారి అయితే పక్కా వేస్టెడ్ అయిపోతాడు అంతెత్త. అమ్మ పక్క ఈ నీళ్ళల్లో పడతాడు, నాకైతే భయమే అవుతుంది. అరే ఆల్రెడీ దడ్డ పెడతారు ప్లీజ్ రా. మళ్ళీ నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నా గ్యాస్ ఎప్పుడా వద్దులే ఎందుకంటే నీళ్ళల్లోనే కదా మనం పడేది. మళ్ళీ ఈత అయితే కొట్టచ్చు. అబ్బో పక్కా నీళ్ళలో పడతాడు చెప్పినా కదా. నేనైతే బ్యాక్ వచ్చి ప్లే అయితే చేశాడు. ఈసారి ల్యాబ్ ఒకటి ట్రై చేద్దామా. ల్యాబ్ని అయితే ట్రై అయితే మనం ఎప్పుడైతే చేద్దాం. ఓకే ఇలా అయితే కొంచెం బ్యాక్ అయితే రావాలి. అరే మనకి ఫార్చునర్ ఒక్కటే అడ్డొస్తుంది.
దీని చిట్కో ఎంత 300 కదా ట్రిప్ అన్నీ 3లే 4 3లు ఓకే. అరే పోయినాయి. దీనైతే కలర్ చేంజ్ అయితే అవుతుంది. ఇదైతే ఎక్కువ ఆరెంజ్ స్పీడ్ వెళ్తుంది అనుకుంటున్నాం. సూపర్ ఉంది గాయస్. ఎట్లున్నారు కార్లు అంటే ఆరెంజ్ కలర్ ఇట్లా. అరే గాయస్ ఇది పోట్లే స్పీడ్గా. గాయస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో.